మనకు అర్థమవుతుంది. స్కిల్ స్కామ్ ఈ దేశంలో ప్రత్యేకించి మన రాష్ట్రం వరకు చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున స్కాము నిర్వహించి వందల కోట్ల రూపాయలు దిగమింగిన కేసు. ఈ కేసు చాలా సంచలనమైన కేసు అయింది. ఇది దానిలో చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ అయ్యారు. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన కేసు కాదు. ఇది ఒరిజినల్గా కేంద్ర ప్రభుత్వం ఈడీ దర్యాప్తు చేసి కేసు పెట్టింది. దీని మీద ఆ స్కామ్లో ఉన్న కొంతమంది కొన్ని కంపెనీల ప్రతినిధుల ఆస్తులు కూడా జప్తు చేశారు. ఈ కేసు మూలాలు చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం దాకా ఉన్నాయని ఆధారాలతో సహా వాళ్లే బయటపెట్టారు. ఈ కేసులో పక్కదారి పట్టిన డొల్ల కంపెనీలకు వెళ్ళిన నిధుల నుంచి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆఫీసు సంబంధించిన అకౌంట్లోకి నిధులు వచ్చినాయని కూడా ఆ రోజు ఈడీఏ తేల్చింది. అలాంటి కేసుని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసుకున్నారు. ఆయనే నిందితుడు, ఆయనే న్యాయవాది, ఆయనే తీర్పులు ఇచ్చుకునే న్యాయమూర్తి, ఆయనే ముఖ్యమంత్రి అన్నట్టుగా అన్నీ ఆయనే. ఆయన మీద ఉన్న కేసుల్ని ఆయనే ఎత్తేసుకోవడం అనేది ప్రజాస్వామ్యాన్నే ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఒక్క కేసు కాదు, ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న ఒక నాయకుడు తనపై ఉన్న కేసుల్ని తనే ఎత్తేసుకుంటూ ఈ దేశానికి ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నాడు. ఇది ఒక ఆనవాయితీగా క్రియేట్ చేసే పరిస్థితి తీసుకొచ్చాడు. అవినీతి జరిగింది అని కేంద్ర దర్యాప్తు సంస్థలు తేల్చి, ఆనాటి ప్రభుత్వం ఉన్న సిఐడి తేల్చి ఆధారాలతో సహా కేసు పెడితే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి కేసులన్నీ ఎత్తేస్తున్నారు. ఇది దేనికి సంకేతం చంద్రబాబు నాయుడు గారని అడుగుతున్నాం. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న మీరు వ్యవస్థల్ని పరిహాసం చేయడమే కదా ఇది. వ్యవస్థల్ని నీరు కార్చేయడమే కదా. మీరు నిర్దోషాన్ని తేలాల్సింది కోర్టుల్లో కదా. కానీ మీ దర్యాప్తు సంస్థల్ని మీ ఇంట్లో మీ వ్యక్తిగత సంస్థలుగా మార్చేసి కావలసినట్టుగా రికార్డులు రూపొందించుకొని సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరుగుతున్న కేసుని, ఇవాళ స్కిల్ స్కామ్ కేసుని మీరు ఎత్తేసుకోవడం అనేది ప్రజానీకానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది మీకు మీరు ఇచ్చుకున్న కానుక సంక్రాంతికి. ఇది సంక్రాంతి కానుకంటే. కానీ ఇవాళ పత్రికల్లో చూస్తే ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో ఉద్యోగులకి ఇచ్చే డిఏలు, కాంట్రాక్టర్లకి 1248 కోట్లు ఇచ్చిన చెల్లింపులు సంక్రాంతి కానుకలు అని రాశారు. ఈ సంక్రాంతి కానుకల హక్కుల కాంట్రాక్టర్లకు మీరు ఏమైనా ఉత్తునే ఇచ్చారా? ఊరికినే వాళ్ళు పెట్టుబడి పెట్టి లాభం కోసం పని చేస్తే ఆ బిల్లులు మీరు ఇచ్చారు, అది కానుక. డిఏ పొందడం అనేది ఉద్యోగుల హక్కు, అది కానుక. వాళ్ళకేమో ఇవి కానుకలు, చంద్రబాబు నాయుడు గారికి ఏమో తన కేసులు తాను ఎత్తేసుకోవడమే పెద్ద కానుక. ఒక కేసు కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఆయన మీద ఉన్న 8 కేసులు ఎత్తేశారు. అసైన్ ల్యాండ్స్ కేసు, ఫైనల్ రిపోర్ట్ ఫైల్డ్ అండ్ క్లోజ్డ్ యాజ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆన్ 25th November 25. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అది కూడా. అది ఎప్పుడు తీసేశారు? పోయిన నెలలో, అంటే నవంబర్లో. ఇంచుమించుగా ఇది జనవరిలోకి వచ్చాం, ఇంచుమించు 45 days బ్యాక్ అప్పుడు తీసేశారు. అది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఇదే అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ కేసు, ఈ కేసు ఎప్పుడు తీసేశారు? ఇది కూడా ఫైనల్ రిపోర్ట్ ఫైల్డ్ అండ్ క్లోజ్డ్ యాజ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆన్ 25th 11, 2025. అది కూడా తీసేశారు. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ కేసు
ఈ కేసు కూడా 14/11/2025లో నుంచి 5/12/2025 వరకు దీన్ని ఒక పిటిషన్ ఫైల్ చేస్తే ఆ ఫైనల్ రిపోర్టు సిఐడి యాక్సెప్ట్ చేసినట్టుగా A1 నుంచి A21 వరకు చెప్తూ మిగతా వాళ్ళందరినీ దీని నుంచి తీసేస్తున్నట్టుగా ఇచ్చి ఆ రకంగా దానిలో కూడా ఫైబర్ నెట్ కేసులో కూడా క్లియరెన్స్ ఇచ్చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు నిన్న తీసేశారు, 12 జనవరి 2026. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఇవాటి వరకు ఫైనల్ రిపోర్టు ఫైల్ చేయలే. లిక్కర్ కేసు 2023లో వేసిన లిక్కర్ కేసు 1/12/2025 తీశారు, పోయిన ఏడాది. అదేవిధంగా మైనింగ్ కేసు దాన్ని కూడా 27/10/2025 తీశారు. ఎస్ఐన్స్ ల్యాండ్స్ మీద మాజీ ఎమ్మెల్యే గారు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వేసిన కేసు ఇప్పుడు హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ కూడా పెండింగ్ ఉంది. ఇవన్నీ కేసులు అయితే తనకు తానే తీర్పులు ఇచ్చుకుని తీసేస్తున్నాడు. తన చేతిలో అధికారం ఉంది కనుక దర్యాప్తు సంస్థల్ని గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్నట్టుగా తన మీద తనే కేసులు తీసేస్తాడు. ఇంకో పక్కన మేకలు కోసారని కోళ్ళు కోసారని కేసులు పెడుతున్నారు. ఎవడన్నా పేకలకు వస్తే కేసులు పెట్టేవారు, ఇప్పుడు కేకులకు వస్తే కేసులు పెడుతున్నాడు ఈయన. జగన్ గారి బర్త్డేకి తిరుపతి దగ్గర మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా కోడిని కోస్తే అది పెద్ద నేరం అని చెప్పి 5 సెక్షన్లతో కేసు పెట్టారు. ఈ కేసు నమోదు చేసిన అధికారులు ఆ రోజు రాత్రి చికెన్ బిర్యానీ తిని ఉంటారు. మేకని కోసారని చెప్పి జగన్ గారి బర్త్డే రోజున ఫ్లెక్స్ దగ్గర వాళ్ళ మీద 3rd డిగ్రీ వైఎస్ఆర్ కార్యకర్తల మీద 3rd డిగ్రీ ప్రయోగించి రోడ్ల మీద నడిపించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నట్టుగా తప్పుడు కేసులన్నీ బనాయించి చాలా దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను వాడి ఇబ్బంది పెట్టారు. ఇంక ఏం కేసులు పెట్టాలో తెలియట్లేదు వాళ్ళకి. మేకలు కోసారని కోళ్ళు కోసారని రేపు పొద్దున కొబ్బరికాయ కొట్టారని కూడా పెడతారు కేసు. ఎందుకంటే ఆ సౌండ్కి మొత్తం ప్రజలు భయభ్రాంతులు అయిపోతున్నారని. కోడిని కోస్తే తప్పు, కోడి పందాలు వద్దని చెప్పి హైకోర్టు చెప్పినా కూడా అది సంక్రాంతి వేడుకలుగా మీరు చెప్తున్నారు. మేము కాదనట్లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన హయాంలో ఎంత దుర్మార్గంగా రాసేవారు. కోడి పందాలంటే అసలు అరాచకం, కోట్లాది రూపాయల చేతులు మారిపోతున్నాయి. ఇప్పుడు KPL కోడి పందాలు లీగ్ వాళ్ళ శాసనసభ్యులే దాని నిర్వహణ, అది కూడా గొప్పగా కలర్ ఫోటోలు వేసి పేపర్లో వేస్తున్నారు. అది కాకుండా అసలు విందు వినోదాలని చాలా గొప్పగా రాస్తున్నారు. అదే జగన్ గారి హయాంలో జరిగితేనేమో క్యాసినోలంట, జోదం అంట. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగితే సాంప్రదాయం, సంస్కృతి, ప్రతిబింబం ఇలాంటి పదాలన్నీ వాడుతున్నారు. అసలు ఈ ప్రపంచంలో మీ అంత దుర్మార్గమైన ప్రచారం చేసుకునేవాడిని ఇంకెవరిని చూడం మనం. గోబెల్స్కి అమ్మ మొగుళ్ళలాగా తయారయ్యారు అందరూ. ఎంత దుర్మార్గం అంటే అసలు సంక్రాంతిని ఈయనే కనిపెట్టినట్టుగా మకర రాశిలోకి సూర్యుడిని ఈయన వెళ్ళమన్నట్టుగా బిళ్ళపిస్తున్నారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే అసలు సంక్రాంతికి పుట్టిన ఊరు వెళ్ళడం అనేది వీళ్ళు తీసుకొచ్చిన సాంప్రదాయం అంట. అంతకుముందు ఎవడో పుట్టినూళ్ళు వెళ్ళేవారు కాదంట, జన్మభూమికి ఎవడో వెళ్ళేవాడు కదా సొంత ఊరికి. పాప అక్కడక్కడ బతుకుతున్న వాళ్ళందరూ ఈయన తీసుకొచ్చిన ఒక సాంప్రదాయానికి ఈయన వాళ్ళ సొంత గ్రామం వెళ్తున్నాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని ఆనవాయితీగా పెట్టుకుని ఇవాళ రాష్ట్రం అంతా గొప్పగా పుట్టింటికి వెళ్ళడాలు, సొంత ఇళ్ళకి వెళ్ళడాలు, సొంత ఊళ్ళకి వెళ్ళడం
నేర్చుకున్నారని చెప్తున్నాడు ఈయన. చెప్పడానికి మీకు లేదు సిగ్గు, వినడానికి మాకు సిగ్గేస్తుంది. ఇంకా ఎంత స్వాత్కర్ష అంటే ఇంకా సంక్రాంతిని మీరే సృష్టించినట్టు, హైదరాబాద్ బిర్యానీని మీరే సృష్టించినట్టు, సంక్రాంతి ముగ్గులు మీరే కనిపెట్టినట్టు విపరీతమైన బిల్డప్లు. మేము అడుగుతున్నాం, ఈ స్కిల్ స్కామ్ని ఎత్తేసే కార్యక్రమానికి అసలు మీకున్న హక్కు ఏంటి అని. సుప్రీంకోర్టులో ఉన్న కేసు మీద మీరు ఇంకా స్ట్రాంగ్గా నిలబడి దాన్ని కోర్టులో ఎదుర్కోవడం మానేసి మీకు మీరే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే చెల్లుబాటు అయిపోతుందా? మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఈ స్కాములు, దాని మీద వైఎస్ఆర్ పార్టీ న్యాయ పోరాటం చేసి తీరుతుంది. మీరు ఎత్తేసుకున్నా కూడా మీకు సొంత పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్న అధికారులు కొంతమంది, మీకు దీనికి సహకరించిన వాళ్ళందరూ రేపు మళ్ళీ న్యాయ సమీక్షకి, న్యాయ పరీక్షకి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుందనేది కూడా చెప్తున్నాం. చట్టాలంటే గౌరవం లేదు. మనం ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు దాని ఔన్నత్యాన్ని కాపాడాలనే ఆలోచన లేదు. సమాజానికి, రాష్ట్రానికి ఒక దుష్ట సాంప్రదాయాన్ని పరిచయం చేస్తున్నారు. సీట్లో కూర్చున్నవాడు ఏవైనా తీసేసుకోవచ్చు, తన మీద ఉన్న ఎలాంటి మచ్చలైనా తుడిపేసుకోవచ్చు, వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు అని. ఇదే పరిస్థితి అయితే చట్టాలకి గౌరవం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం కేసులు తీసేసామో తెలుసా మీకు? మీరు ఇక్కడ కాకినాడ SCJలో పెట్టిన రైతుల మీద కేసులు, ఉత్త పుణ్యాన కాపుల యాజిటేషన్ మీద, కాపుల మీద పెట్టిన కేసులు తీసాడు ఆయన మీద కేసులు తీసుకోలే. మీరేం చేస్తున్నారు? సామాన్య జనాన్ని వేధించుకు తింటూ, ఆడు కోడిని కోసాడు, వీడేమో మేకను కోసాడని కేసులు పెడుతూ, ఇంకో పక్కన మీ మీద చాలా కామ్గా చాప కింద నీరులాగా ఉన్న కేసులని తీసేసుకుంటున్నారు. అసలు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా తన మీద తనే కేసులు ఎత్తుకున్నవాడు ఉన్నాడా అని అడుగుతున్నాం మేము. ఏ ముఖ్యమంత్రి అయినా అసలు ఏ కేసులో జైలుకి వెళ్ళాడో ఆ కేసులోనే మీరు నిరూపించుకోలేకపోతే ఇంకా మీ నిజాయితీ ఏంటి? మీరే చెప్తున్నారు కదా, ఆ రోజు చాలా దుర్మార్గంగా కేసు పెట్టారని పత్రికలో రాశారు కదా. మరి దుర్మార్గంగా కేసు పెడితే అది మీరు కోర్టులో నిలబడి ఇది దుర్మార్గం కోర్టుతో కదా చెప్పించాలి. మీరు ఎత్తేసుకోవడం ఏంటి? అది అంత తప్పుడు కేసు అయితే కోర్టు కదా చెప్పాలి ఆ విషయం. మీరే చెప్పేస్తారా? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కేసుల లిస్టు, ఇవన్నీ ఆషామాషి కేసులా? వేల కోట్ల రూపాయల స్కాములు. వాటన్నిటినీ కూడా రాత్రికి రాత్రి మీరు ఎత్తేసుకునే కార్యక్రమం చేస్తున్నారంటే ఎంత భయపడిపోతున్నారో ఆలోచించండి. మొన్న ఎక్కడో ఆ రిటైర్డ్ IPS అధికారి ఏపీ వెంకటేశ్వరరావు గారి స్టేట్మెంట్ ఒకటి చూసా. జగన్ అంటే ఈ ప్రభుత్వానికి భయం అని. ఎస్, జగన్ అంటే ఈ ప్రభుత్వం భయపడుతుంది. ఎందుకంటే తప్పుడు పనులు చేస్తోంది కాబట్టి. ప్రజల ఆస్తుల్ని దోచుకుంటూ ప్రైవేటుకి కట్టబెట్టి పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది కాబట్టి జగన్ అంటే ఈ ప్రభుత్వం భయపడుతుంది. ఎందుకంటే ప్రశ్నించే ఏకైక మగాడు ఆయనే ఈ రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి. జగన్ అంటే ఈ ప్రభుత్వం భయపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ వైద్య కళాశాలల లాంటి జగన్ నిర్మాణం చేసిన ఒక గొప్ప వ్యవస్థని మీరు ప్రైవేటుకి తెగనమ్ముతూ అది తప్పని ప్రజలు తిరగబడుతూ ఉంటే ప్రజల పక్షాన నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి మీరు భయపడుతూ ఉన్నారు. జగన్ అంటే మీకు భయం, ఎందుకంటే మీరు చేసే తప్పుడు పనులు నిలదీసి అడుగుతున్నారు కాబట్టి. ఈ రాష్ట్రంలో దమ్మున్న నాయకుడిగా అటువైపు ఎంతమంది ఉన్నా ఒక పక్షాన
ఒకే ఒక్క నాయకుడిగా పోరాటానికి వెనకడుగు వేయకుండా ముందుకెళ్తున్నాడు కాబట్టి మీరు ఆయనంటే భయపడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. ఎన్ని శాపనార్థాలు! మొన్న అమరావతి గురించి ఆయన ఏం చెప్పారు? ముంపులో కడుతున్నారు, అదేదో విజయవాడ గుంటూరు మధ్య కట్టుకోవచ్చు కదా అని అంటే శాపనార్థాలు పుంకాలుగా పేజీలు రాసి జనం మీదకి వదిలేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన బురద జల్లుతున్నారు. ఒక్క జగన్ గారే తప్పుపట్టాడు అమరావతిని. మీ సొంత ఛానల్స్ తెల్లారు లేచి మీ భజనే ఎజెండాగా పనిచేస్తున్న ఛానల్స్లోనే మీరు చేస్తుంది తప్పు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి విషయంలో చేస్తుంది తప్పు అని చెప్తున్నారు. మరోపక్క మీ ఛానల్స్లోనే ఆ ముంపు ప్రాంతాలని, అమరావతిలో మునిగిపోయిన ప్రాంతాలని, నీళ్లు తోడుతున్న కార్యక్రమాలని, వేల కోట్లు, వందల కోట్లు తుప్పలు కొట్టడానికి, నీళ్లు తోడడానికి ఖర్చు పెడుతున్న వ్యవహారాన్ని కూడా చూపిస్తున్నారు. మీ మంత్రులే స్టేట్మెంట్లు ఇస్తున్నారు, నీళ్లు తోడడానికి ఇన్ని కోట్లు అవుతుంది, 100 కోట్లు అవుతుంది, ఇగో ఇంత తుప్పలు కొట్టడానికి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టామని. అంత లోతట్టు ప్రాంతంలో ఎందుకు కట్టుకోవాలయా, మంచి ప్రాంతంలో కడితే తప్ప అని అడిగితే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి శాపనార్థాలు పెడుతున్నారు. ఏమన్నా అంటే అమరావతిలో ఆవకాయ కలుపుతున్నారు. మీరు చేసింది అది. ఆవకాయ అమరావతి అని ఒక ఫంక్షన్ చేశాడు, ఒక ఈవెంట్. ఇప్పుడు అదన్నా అమరావతి ప్రాంతంలో పెట్టాడంటే అక్కడ కూడా పెట్టలేదు, విజయవాడలో పెట్టారు. అంటే అది పెట్టడానికి కూడా అనువైన ప్రాంతం కాదు మీకని. పాపం ఆ రైతులు ఇంతకుముందు భూములు ఇచ్చిన రైతులనే ముంచేశారని వాళ్ళు బాధపడుతుంటే కొత్తగా మళ్ళీ 1000 ఎకరాలు సేకరణ. ఢిల్లీకి తలదనే మహానగరాన్ని కడతానని, హైదరాబాద్ నిర్మాణం చేసిన కులీ కుతుబ్ షాని మరిపించేస్తానని రోజు ఈయన స్టేట్మెంట్లు. ఇవాళ ఈ సంపద సృష్టికర్త ఏం చేస్తూ ఉన్నాడు అని చూస్తే, పత్రికలు చూస్తే భయం వేసింది. ఆంధ్రప్రదేశ్ లాటరీ తీసుకొస్తుందంట, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాటరీ తీసుకొస్తుందంట. దాని మీద 3000 కోట్ల ఆదాయం వస్తుందంట. ఆన్లైన్ గేమింగ్ తీసుకొస్తారంట, దాని మీద 1400 కోట్ల ఆదాయం వస్తుందంట. ఈ విధంగా ఆన్లైన్ గేమింగ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు, అదేవిధంగా లాటరీల నిర్వహణ, ఇవన్నీ ఆదాయ వనరులుగా ఈ సంపద సృష్టికర్త చూస్తూ ఉన్నాడు. చాలా చిత్రం ఏంటంటే, అదేదో గొప్పగా 13,100 కోట్ల ఆదాయాన్ని మేము సమకూర్చుకోబోతున్నాం అని ఇవాళ పత్రికల్లో అధికారులు ఆయన చెప్పినట్టుగా రాశారు. ఇదిగో ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో రాసింది, ఒకసారి చదువుతాను వినండి. అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తున్నామని, ఏపీ లాటరీ, ఆన్లైన్ గేమింగ్, SGSTపై 1% సెస్ లాంటి మార్గాల్లో 1000 కోట్ల ఆదాయం, అదనపు ఆదాయం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని పీయూష్ కుమార్ వెల్లడించారు, ఆర్థిక శాఖ కార్యదర్శి. ఆయన ఇంకా ఏమన్నారంటే 2047-48 సంవత్సరానికి GSDPలో సేవారంగం వాటా 55.19%. ఎప్పటికి? 47-49 అంట, ఇప్పుడు కాదు. ఈ కబుర్లు చెప్పే బతికేశారు మీ జీవితం అంతా. ఈ సొల్లు 2000లో 2020 అంటావు, 2020 వస్తే 2040 అంటావు, 2040 వస్తే 2090 అంటావు. ఏదో సామెత ఉంది, కన్న తల్లికేమో కడుపు నిండా పెట్టడం చేత కాదు కానీ పిన్నమ్మకి బంగారు గది చేస్తానన్నాడంట. ఎక్కడ రోడ్లో గోతులు అక్కడే ఏడుస్తున్నాయి. ఒక్క అభివృద్ధి లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఆదాయం లేదు, పండగకి బట్టలు కొనుక్కునే స్తోమత కూడా లేకుండా పోయింది పేదలకి. జగన్మోహన్ రెడ్డి గారు పండుగ వచ్చే సమయానికి ఏదో 1-2 పథకాలు వేస్తే మార్కెట్లు కలకల్లాడుతూ ఉండేవి, షాపులు కలకల్లాడుతూ ఉండేవి. కనీసం అది కూడా లేదు. ఇప్పుడు కనీస అవసరాలు తీరిన పరిస్థితి ఉంటే 2047-48కి సేవారంగం ఎంత పెరుగుతుంది? ఈ తప్పుడు లెక్కలు చెప్పడమే కదా. అసలే కడుపు మండిపోయి ఉన్న వాళ్ళ మీద, ఈ ప్రజల మీద మీరు కామెడీ చేయడమే కదా.
ఇంకా దుర్మార్గం ఏంటంటే ఎస్జీ ఎస్టీ పైన 1% వేస్తే 4,700 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లాటరీ ద్వారా 300 కోట్లు, 3,000 కోట్లు, ఆన్లైన్ గేమింగ్ పన్ను ద్వారా 1,400 కోట్లు అదనపు ఆదాయం. ఆన్లైన్ గేమింగు, ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఒక మహా పాపం, క్రైమ్ అని చెప్పి ఒక పక్కన కేసులు పెడుతున్నారు. ఈయన దాని మీద పన్ను వేస్తానంటే నువ్వు లెజిటిమేట్గా దాన్ని న్యాయబద్ధంగా అని ఆమోదిస్తున్నారా? మీరు లాటరీ చేస్తారా? ఇదే నా సంపద సృష్టి. ఎన్నికల ముందు సంపదలు సృష్టిస్తానంటే ఏదో అనుకున్నాం. ఏంటంట ఇది సంపద సృష్టి అంటే? తుప్పలు కొట్టడం, రెగ్యులర్గా అమరావతిలో నీళ్లు తోడడం. ఎవరి కోసం ఈ సంపద సృష్టి? ఇంకో పక్కనేమో లాటరీలను పెట్టడం. జగన్ ఈ లిక్కర్ రేట్లు ఏంటి, తాగుబోతులు కడుపు కొడుతున్నాడు జగన్ అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఎలక్షన్ ముందు. మళ్ళీ సంక్రాంతి కానుక ఏమి ఇచ్చారంటే పాపం ఆ తాగుబోతులకి బాటిల్ మీద 10 రూపాయలు స్ట్రైట్ అవే కొట్టేశారంట, పెంచేది రేటు. 10 రూపాయలు ప్రతి బాటిల్ మీద పెంచుతూ నిన్ననే జీవో ఇచ్చారు. ఇది కాకుండా ఇంకా ఏదో తీసుకొచ్చారు. ఏంటి, 1% రిటైలర్కి అదనపు కమిషను, బార్లకు సంబంధించి ఏఆర్ఈటీ ఆ రిటైల్ ట్యాక్స్ సంబంధించిన ఎత్తివేత, ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. ఇది కూడా పండగ కానుకేనంట, సంక్రాంతి కానుక. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ రేట్లు పెంచి అమ్మితే అది కొనడానికి భయపడే పరిస్థితి ఉంటే తాగడం తగ్గిస్తారని, అది మీకు మహాపరాధం, మహాఘోరం. మీరు పెంచితే ఆదాయ వనరుల సమీకరణ అని రాస్తున్నారు పత్రికలు. అంటే వడ్డించేవాడు మనవాడైతే అసలు ఈ చిడతలకి కొరత ఉండదన్నట్టుగా ఉంది పరిస్థితి. ఏం చిడతలు కొడుతున్నారు రా బాబు. అసలు నేను చెప్పాను కదా, అప్పుడేమో పేకాడితే తప్పు, ఇప్పుడు పేకాడితే క్రీడ, ఇండోర్ గేమ్. ఇప్పుడు పేకాట ఆడితే అదే మరి ఒక దాన్ని ఏమంటారు, మైండ్ ఫ్రెష్నెస్ కోసం ఆడుతున్నట్టేమో తెలుగుదేశం హయాంలో. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో క్లబ్బులన్నీ ఉక్కుపాదం వేసి అణిచేస్తే ఇప్పుడు ఓ పని చేయండి, ఎలాగ లాటరీ పెడుతున్నారు కదా, 365 రోజులు పేకాట్లకి, కోడిపందాలకి, జోదాలకి, ఏ అరుగు మీదన్నా పేకాడుకోవచ్చు, ఏ ఇంట్లోనే కూర్చుని తాగొచ్చు అని ఇచ్చేయండి ఓ జీవో. ఆదాయం వస్తుంది, బ్రహ్మాండంగా వస్తుంది ఆదాయం. అంతకు తెగించినా తెగిస్తారు. ఎందుకంటే రాసేవాడుకు ఉన్నాడు, చూపించేవాడు ఉన్నాడు. అసలు ఇది గొప్ప సంపద సృష్టి అని చెప్పగలుగుతారు. ఇవాళ చూస్తుంటే అధికారుల్ని చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారుల మీద. మీరు సరిగా పనిచేయట్లేదు, ఆదాయం సరిగా రావట్లేదు, ఇలాగైతే 2-3 అధికారులు నీ ఉద్యోగం పీకేస్తాను, పోస్టింగ్లు ఇవ్వనని చెప్పారట. ఈయన ఒక అకౌంట్ వేస్తాడు, మంచి అంతా ఒక పక్కన, తప్పులు చేతకందనంతా ఒక పక్కన రాసి, ఈ మంచిగా కొంచెం ఫలితాలు వచ్చిన వైపేమో పైన చంద్రబాబు అని రాసుకుని, ఈ పక్కనేమో పైన ఆఫీసర్లను రాస్తారు. అది కూడా లిస్ట్ ఈయన వేయరు, ఆఫీసర్లతో ఇస్తాడు. పైన ఎవడ పేరుంటో తెలియక పాపం వాళ్ళు ఇవన్నీ రాసిస్తారు. ఈ ఆఫీసర్లు కూడా అసలు ఆన్లైన్ గేమింగ్ మీద పన్నులు వేస్తాం, లాటరీ తీసుకొస్తామని ప్రతిపాదన పెట్టడానికి కొంచెమన్నా లేదా మీకు? కొంచెమైనా సమాజ హితం అనేది ఆలోచించరా? ఇదా సంపద సృష్టి? ఒక పక్కన కేసులు ఎత్తేసుకుంటారా, ఇంకో పక్కన జనాలందరినీ కూడా ఏ పథకం అమలు చేయకుండా రోడ్ల మీద వదిలేస్తారా? వేరే పక్కన అభివృద్ధే లేదా? 99 పైసలకు ఎకరం కట్టబెట్టేస్తారా? అలా గడిగితే లోకేష్ గారు ఏమంటున్నారు, 99 పైసలకు ఎకరం కాదు, మొత్తం భూమి అంతా 99కి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎవరు సొమ్ము ఇది? మీరు కస్టోడియన్స్ మాత్రమే, మీరేమీ యజమానులు కాదు. మీ ఇష్టం వచ్చినట్టు రాసి ఇచ్చేయడానికి. అంటే ఏంటంటే అధికారం అనేది మీకు వాస్తవాలు కనబడనీయట్లే. జగన్ అనే భయం వల్ల మీరు ఫెవికాల్లాగా అతుక్కుని పనిచేస్తున్నారు. మీరేమనుకుంటున్నారంటే మాకున్న ఈ బలంతో ఏం చేసినా పర్వాలేదనేది
మీ మైండ్స్లోకి వచ్చేసింది. ఈ రాష్ట్రంలో ప్రశ్నించే ఒకే ఒక్క జగన్ని ఎదుర్కొంటే మనం ఏదైనా చేయొచ్చు అనే ఆలోచనలో మీరున్నారు. అందుకే ఓ పక్కన తప్పుడు కేసులు, ఓ పక్కన ఒత్తిళ్ళు, వేధింపులు, ఎవడ మాట్లాడితే ఆడి మీద కేసు పెట్టాడు. ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. ఒక 3,000 కోట్ల రూపాయలు మీకు ఆదాయం రావాలి అంటే లాటరీ మీద ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోవాలి లెక్కలేసారా? ఎంత టర్నోవర్ లాటరీ జరిగితే 3,000 కోట్ల ఆదాయం వస్తుందో మీరు లెక్కేశారా అని అడుగుతున్నాను నేను. చెప్పండి సమాధానం. వైఎస్ఆర్ పార్టీ అడుగుతోంది. ఆన్లైన్ గేమింగ్ మీద 1,400 కోట్లు 1% వస్తే మీకు ప్రభుత్వానికి ఆదాయం. ఆన్లైన్ గేమింగ్ ఎన్ని వేల కోట్ల రూపాయలు జరగాలి? ప్రోత్సహిస్తారా మీరు? అసలు ఏం ఆలోచిస్తున్నారో నేను అర్థమవుతుందా? మొన్నటి వరకు చూసాం, ఎవడు మట్టిగాడే లిక్కర్ సొంతంగా తయారు చేసుకుని కుటీర పరిశ్రమలు పెట్టేసుకున్నారు. ఆర్ఓ ప్లాంట్లో ఊర్లో పెట్టినట్టు. ఇప్పుడేమో లాటరీలు అంటున్నాడు, గేములు అంటున్నాడు, ఆన్లైన్ బెట్టింగ్లు అంటున్నారు. అసలు ఈ స్థితికి దిగజారిపోతే ఇంకేం చేయాలి? అసలు కొంచెం అక్కడో ఇక్కడో ఏదో ఉంటే అరికట్టే పరిస్థితుల్లో గంజాయిని ఆ రోజు ప్రభుత్వం పనిచేస్తుంటే ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందన్నంత ప్రచారం చేశారు. ఇప్పుడు చెప్పండి, ఏ మూల గంజాయి లేదు. క్షేత్రస్థాయిలో కొంతమంది పోలీస్ అధికారులు చాలా పద్ధతిగా ఉండాల్సిన, నిజాయితీగా వ్యవహరించాల్సిన అధికారులు కొంతమంది చాలా తప్పుగా ప్రజల్ని వేధించే విధంగా, కేవలం అధికార పార్టీకి సేవ చేసే ఒక కార్యకర్తలాగా పనిచేస్తున్న సంఘటనలు, ఉదంతాలు జరుగుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా మీరు అధికార పార్టీకి కొమ్ము కాసే కార్యక్రమం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రజలు రేపు తగిన విధంగా బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుందని చెప్తున్నా కొంతమందికి. ఇదే సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమయంలో, ఆ హయాంలో పనిచేసిన చాలామంది అధికారులకి ఇవాళకి మీరు పోస్టింగ్లు ఇవ్వలేదు. ఇవాళకి లూప్ లైన్లు అని చెప్పి జీతం కూడా రాని పరిస్థితుల్లో పెట్టారు. అటాచ్మెంట్లని, డిటాచ్మెంట్లని చాలామంది అధికారులని పాపం ఉత్త పుణ్యాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం ఏదున్నా పని చేయడం అధికారుల బాధ్యత. అలాంటి అధికారులని పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టి మీరు వాళ్ళని ఏదో వైఎస్ఆర్ విభాగం అధికారులాగా ముద్ర వేస్తున్నారు. మీరు తీసుకొచ్చిన సాంప్రదాయం రేపొద్దున వైఎస్ఆర్ పోలీసు, తెలుగుదేశం పోలీసు అనే కొత్త సాంప్రదాయాన్ని మీరు తీసుకొస్తున్నారు. ఇది చాలామంది అధికారులకి నష్టం చేసే పరిస్థితులు వస్తాయి. ఇప్పటికైనా 18 నెలల కాలం అయింది, కొత్త సంవత్సరంలో గడువు పెట్టాం. ఇంకా వేధింపులు మానేసి పూర్తిగా ప్రజల్ని వేధించడం, వైఎస్ఆర్ పార్టీని కార్యకర్తలను వేధించడం, అధికారులను వేధించడం మాని పరిపాలన మీద దృష్టి పెడితే బాగుంటుంది. అంతేగాని అవకాశం ఉంది కదా అని చెప్పి మీరు ఆదాయం రాకపోతే అధికారుల తప్పు, ఆదాయం వస్తే మీ గొప్పతనం. అమరావతి మునిగిపోతే అధికారుల తప్పు, అమరావతిలో బిల్డింగ్ కడితే అది మీ గొప్పతనం. మొన్న చూసా, ద వీక్ మ్యాగజైన్ కవర్ పేజ్ చేసింది లోకేష్ గారిని. వేస్తే వేశారు, దాన్ని హోర్డింగ్లు వేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. వేస్తే వేశారు. చూద్దాం రియాలిటీకి వచ్చేటప్పటికి రేపు 20 లక్షల కోట్లు కదా మీరు ఎంఓఏలు చేశారు లాస్ట్ ఇయర్ నుంచి. ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయో
నిజం నిలకడ మీద తేలుతుంది. అప్పుడు తెలుస్తుంది వాస్తవం ఏంటో. ఊరికినే ప్రచారం చేసుకోవడం కాదు. మనకేదో అవకాశం ఉంది కదని ప్రచారం చేసుకుని ఎంతకాలం గడుపుతారు. మాట్లాడనే ఉండండి, మాట్లాడిన తర్వాత చెప్తారు కానీ పూర్తి అయిపోయిన తర్వాత మీరు అడుగుతారు కానీ. కాబట్టి ఈ సంక్రాంతి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చుకున్న కానుకలే తప్ప ప్రజలకు ఇచ్చిన కానుకలు, జనానికి ఇచ్చిన కానుకలు ఏం లేవు. ఊరినే ఏదైనా పోనీ రైతుకి ఎవరైనా ఇచ్చారా, పోనీ 100 రూపాయలు ఏదైనా ఆ వరికి బోనస్ ఇచ్చారా, లేదన్నా ఏదైనా పంటల ధరలు పడిపోతే ఆదుకునే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశారా? ఏమీ లేవు. ఊరికనే లిక్కర్ రేటు పెంచాం, అది కానుక. ఉద్యోగులు డిఏ ఇచ్చాం, కానుక. కాంట్రాక్టులు బిల్లులు ఇచ్చాం, కానుక. ఇలా ఉంది పరిపాలన వ్యవస్థ. సరే తప్పదు, మరి ఏం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ లీడర్ కాబట్టి ఆయన్ని ప్రజలు మళ్ళీ మరొకసారి పరిపాలిస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నారు. ఆయన సీనియారిటీ ఇలా చూపిస్తూ ఉన్నాడు. లాటరీలు, ఆన్లైన్ గేమింగ్లు, అది ఆయన సంపద సృష్టికి, ఈ రాష్ట్రానికి ఒక గొప్ప దాని ఏమంటే ఇన్వెన్షన్ కనిపెడుతున్నట్టుగా ఉంది. చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఒకటి మాత్రం కరెక్ట్, మీరు కేసులు ఎత్తేసుకున్నా కూడా వైఎస్ఆర్ పార్టీ న్యాయ పోరాటం ఆపదు. ఈ కేసుల్ని ఖచ్చితంగా ఈ స్కాముల్లో, ఈ అవినీతిలో నిగ్గు తేల్చాల్సిందనే విషయం మీద ముందుకే వెళ్తాం.